ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి ముందు చేసుకునే సెలబ్రేషన్స్ అన్ని కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసుకుని బహిరంగంగా తాము పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించి సడన్ గా ఏమవుతుందో ఏమో కానీ పెళ్లి నిశ్చితార్థాలను రద్దు చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల స్మృతి మందన పెళ్లి పీటల వరకు వచ్చిన వివాహాన్ని రద్దు చేసుకుంది. పలాష్ ముచ్చల్తో స్మృతి మందన వివాహం రద్దు అవడంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అలా పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి మందన తండ్రికి హార్ట్ అటాక్ రావడం, ఆ మరుసటి రోజు పలాష్ ముచ్చల్ కూడా హాస్పిటల్ పాలవడంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు ఈ వివాహాన్ని రద్దు చేసుకున్నామంటూ ఇటీవల స్మృతి మందన పలాష్ ముచ్చల్ ఇద్దరు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగానే తాజాగా స్మృతి మందన బాటలోనే ఓ నటి కూడా పెళ్లి రద్దు చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంతకీ ఆమె ఎవరో కాదు, నివేతా పేతురాజ్. తెలుగులో బ్రోచే వారెవరురా, అలా వైకుంఠపురంలో వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ నివేతా పేతురాజ్ ఈ మధ్యనే తనకు కాబోయే భర్తకు సంబంధించిన ఫోటోను షేర్ చేసి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా అభిమానులకు హింట్ ఇచ్చింది. అయితే తాజాగా నివేతా పేతురాజ్ తనకి కాబోయే భర్త ఇన్స్టాగ్రామ్ ని అన్ఫాలో చేయడంతో పాటు కాబోయే వాడితో దిగిన ఫోటోలన్నీ డిలీట్ చేసింది. దీంతో నివేతా పేతురాజ్ ఎంగేజ్మెంట్ రద్దు చేసుకోబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నివేతా పేతురాజ్ ఇన్స్టాగ్రామ్ ని కూడా రజహిత్ ఇబ్రాన్ అన్ఫాలో చేశారు. దాంతో ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్టుగా అయింది. నివేతా పేతురాజ్, రజహిత్ ఇబ్రాన్లు 2025లో తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని కూడా ప్రకటించారు. అలాగే నివేతా పేతురాజ్ రజహిత్ తో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. కొన్ని రోజులు ఈ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. కానీ సడన్ గా నివేతా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తనకి కాబోయే వాడితో దిగిన ఫోటోలు గానీ, నిశ్చితార్థపు ఫోటోలు గానీ ఎక్కడా కనిపించలేదు. మరోవైపు రజహిత్ ఇబ్రాన్ కూడా నివేతా పేతురాజ్ తో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో బ్రేకప్ వార్తలకు మరింత ఊతమిచ్చింది. ఏదేమైనా సెలబ్రిటీలు ఇప్పుడు ఉన్నట్టుండి నిశ్చితార్థమైన తర్వాత పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నివేతా పేతురాజ్ సినిమాల విషయానికి వస్తే తమిళ సినీ పరిశ్రమలో పేరుగాంచిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి మెంటల్ మదిలో అనే సినిమాతో అడుగుపెట్టింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచే వారెవరురా, అలా వైకుంఠపురంలో, పాగల్, రెడ్, విరాట పర్వం, దాస్క దమ్కి వంటి సినిమాల్లో నటించింది. 35 ఏళ్ల వయసున్న ఈ నటి గత 2 సంవత్సరాలుగా ఎలాంటి కొత్త సినిమాలు అనౌన్స్ చేయలేదు. దాంతో ఈ హీరోయిన్ పెళ్లి కోసమనే సినిమాలు ఒప్పుకోవడం లేదని, పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉండి వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ సడన్ గా కాబోయే భర్త ఇన్స్టాగ్రామ్ ని అన్ఫాలో చేయడం, ఎంగేజ్మెంట్ ఫోటోలు డిలీట్ చేయడంతో వీరి వివాహం రద్దు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి మరి.